కారణం ఏంటంటే చాలా మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే చాలా మంది నష్టపోయారు. డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన పిల్లలు ఈరోజు శవాలు అయితే వెళ్తున్నారు. ఈ ఈ ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినా మాట్లాడలేని ప్రధాన మంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. మీరు చేయాల్సిన న్యాయం అది కాదు, తక్షణమే ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే ఎవరైతే మోదీ నా చావుకి కారణం మోదీ అని సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోయారు విద్యార్థులు, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి. ఎందుకంటే వాళ్ళు బతికుంటే టాప్ ర్యాంకర్స్, వాళ్ళు డాక్టర్లు ఎదురో ఇంజనీర్లు ఎదురో, అలాంటిది ఈ రోజు మీ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం ఒక డాక్టర్ ని, అలాగే సమాజం కూడా ఒక డాక్టర్ ని, ఒక ఇంజనీర్ ని, వాళ్ళ సేవల్ని కోల్పోయింది. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మోడీ ఈ యొక్క ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేబినెట్ లో కూడా చర్చిస్తామని అన్నారు కదా. ఎప్పుడు తీసుకుంటాం? మీరు ఇట్లా ఇన్ని ధర్నాలకి సపోర్ట్ గా సంఘీభావం తెలపడం ఎంతవరకు? ఆ నిరసనలు ఆపడానికి ఆయన ఒక వ్యూహం చేసిర్రు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఫస్ట్ తక్షణమే ఆయనతోనే రాజీనామా చేయించండి కదా. అది ఫస్ట్ తక్షణ కర్తవ్యం అది. ఆ తర్వాత మీరు ఎన్ని చర్యలైనా తీసుకోండి. ఎందుకంటే నిరసనలు ఆపడానికి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం కాదు. మీరైతే ముందుగా అయితే వాళ్ళతోన రిజైన్ చేయించండి. రిజైన్ చేయిస్తే కొంచెం నిరుద్యోగుల ఆక్రోశం అనేది తగ్గుతుంది. వాళ్ళ ఆత్మలకు కూడా కొంచెం శాంతింపజేస్తే నెక్స్ట్ స్టెప్ ఏందనేది చర్యల తర్వాత తీసుకోండి. దాదాపుగా నెల రోజుల సమయం దీక్ష చేస్తున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార దాహం. ఏం చేసినా ఏం చేస్తారులే, ఈ జంజీ బ్యాచ్ ఏం చేయలేరు అనుకున్నారు. కానీ పరిస్థితి అట్లాగా తారుమారు అవుతుంది. వాళ్ళ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొచ్చింది. అందుకే ఆ సెల్ఫీ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం అదే. సెల్ఫీ వీడియో లేకపోతే వచ్చేది కూడా కాదు. ఇట్లా నెల రోజులు జరిగినా వచ్చేది కాదు. ప్రతిపక్షాలు ఎంటర్ అయినాయి, హీరోలు ఎంటర్ అయ్యారు, పక్క రాష్ట్రాల సీఎంలు ఎంటర్ అయ్యారు. కాబట్టి సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. కాబట్టి చాలా మంది విజయ్ గారు, ప్రకాష్ రాజ్ గారు అందరు కూడా పిల్లలకి మద్దతుగా హీరోల నుంచి చాలా మంది వచ్చిరు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కదిలేటట్టుంది. మొత్తం మా పార్టీ పడిపోయేటట్టుంది. బీజేపీకి అదేమంటారు హాని జరుగుతుంది, మా ప్రభుత్వం కూలిపోయేటట్టుంది అన్న ఒక భయంతో ఆయన సెల్ఫీ వీడియో పెట్టిరు. అంటే బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ప్రభావితం అవుతున్నారు, మాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటారు. కేంద్రంలో కాపాడుకోండి, ఫస్ట్ మీ ప్రధానమంత్రిగా మీ హోదాని కాపాడుకోండి. అది ఉండుడే డౌట్ ఉందంటే ఇంకా తెలంగాణలో ఏం చేయకుండా 2 కోట్ల ఉద్యోగాల వాటాలో తెలంగాణకు ఉద్యోగాలు ఇవ్వనోళ్ళు ఈరోజు తెలంగాణలో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ కాంగ్రెస్ బీజేపీలు 2 ప్రభుత్వాలు ఒక్కటే. మీరు అసలు ఎప్పటికీ గెలిచే అవకాశం అయితే తెలంగాణలో లేదు. నీట్ పేపర్ లీక్ విషయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మీరు హాజరవడం జరిగింది. మీకు దీనికి ఏం సంబంధం అంటే ఏం సంబంధమా అంటే మేము ఇండియాలో పక్కకే పాకిస్తాన్ లో విద్యార్థి కాదు కదా. విద్యార్థి కాకపోతే మా పిల్లలు లేరా? ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? విద్యార్థులు పిల్లలు, మా పిల్లల సేవ్ కోసం 3 ఏళ్ల పిల్లలు ఫ్యూచర్ సేవ్ కోసం వచ్చిండ్రు. విద్యార్థులే రావాలని కాదు. ఈ రోజు భారతదేశమే మొత్తం లీక్ అవుతుంది. ఎట్లాంటి వాళ్ళు అంటే ఒకటి ఛాయ్ అమ్ముకునేటోనేమో ప్రధాని చేసిండ్రు, ఒక గుంపు మేస్త్రినేమో ఇక్కడ పొట్టోనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిండ్రు. సిగ్గు శరం ఏమని ఉంటే ఈ రోజు ప్రజలు ఓటుకనే విలువ లేకుండా రాజ్యాంగాన్ని ఢిల్లీలో బొంద పెడితే ఇక్కడ ఉన్న పొట్టోడు ఈడ బొంద పెడుతున్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నదా లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నదా? ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఏంది చెప్పుతోని కొడతారు నరేంద్ర మోదీ. ఆయనకి పెళ్ళాం లేదు, పిల్లలు లేరు. 25 రోజులు అయినాక 26 మంది పిల్లల చనిపోయిన తర్వాత ఆడవాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు పోలీసులు అంటారు కదా, దుశ్శాసనుడు అంటారు కదా, కౌరవులాగా ఆడవాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు అగాత్యాలు చేసి చనిపోయిన తర్వాత సిగ్గుశరం లేకుండా అసలు మొగోళ్ళైన వాళ్ళు గాండుగాలు కాబట్టే ఈ రోజు వచ్చిండ్రు వాళ్ళు. ఈ రోజు సెల్ఫీ పెట్టిండు వాడు, వాని ప్రభుత్వం పడిపోతుందని. छोटा ఈడ బడా బాయ్ ఆడ సిగ్గున్నదా రేవంత్ రెడ్డి అంటున్నాము. ఆ రోజు మోదీకి కూడా చెప్తున్నా, शर्म आना तुम्हारे को मोदी, तुम्हारा उम्र के हिसाब से अब 25 दिन के बाद आते। आज तुम्हारा मिनिस्टर को सेव करने के लिए आज बच्चों को और औरतों के ऊपर जो बच्चे 3 साल के बच्चे आके वो कर रहे, तो आप उसको कहीं को सेव कर रहे। आज एक पोक
क्या उसको आप बेल दे देते 15 दिन में। आज बच्चे उनको इंसाफ होना बोल के, उनको न्याय होना बोल के, जस्टिस बोल के आए तो आप 25 दिन के बाद सेल्फी लगा रहे। क्यों लगा रहे सेल्फी? आप बाहर जाके चॉकलेटा बेच लो। औरतों को चॉकलेटा देने के लिए విద్యార్థులను చూడకుండా విద్య పోలీసులు లాఠీ చేస్తున్నారు. అవసరం లేదు లాఠీ ఈ రోజు వాళ్ళని ఎవరైతే విద్యార్థులను అంటున్నారో చూడు వాళ్ళు బొంద పెడతారు. అర్థమవుతుందా? భారత్ పోలీసులు లాఠీ ఎట్లయితే బ్రిటిష్ 200 సంవత్సరాలు కొట్లాడి భారతదేశాన్ని తెచ్చుకున్నామో ఇదే యువత. అప్పుడు ఇండియన్స్ ఉన్నాము, ఈ రోజు హిందూ ముస్లిం సిఖ్స్ అని చెప్పి ఈ రోజు వాళ్ళను దేశద్రోహులు అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు. ముందుకొచ్చి మాట్లాడితే జై శ్రీరామ్ అంటే అయిపోతుందా? జై శ్రీరామ్ అని మానభంగాలు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, లీక్లు చేయొచ్చు. ఈ రోజు జై శ్రీరామ్ అన్న వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుండ్రు. ఇట్లాంటి అమాయకమైన ఆడపిల్లలు అసలు ఎక్కడ పోయింది భారతదేశము? ఎక్కడ పోయింది విద్యా వ్యవస్థ? ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? పాకిస్తాన్ నుంచి వచ్చి కొట్లాడుతుండ్రా ఇక్కడ? పాకిస్తాన్ లో ఇప్పుడు ఇండియన్స్ మాట్లాడితే ఇప్పుడు ఒక ఆయన 18 రోజులు బాపు కేసీఆర్ ఎట్లయితే చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చుకుంటే అక్కడున్న తన అన్న పాపం ఆయన పోయి చావు బతుకులలో ఉంటే తెల్లబట్టే తీసుకోవాలి. మోదీ आपको आ गया सफेद कपड़ा डाल के लेके जाने का, आपका पार्टी को आ गया। शर्म करो आप, कई को कहां तक लेके जा रहे? एक चाय बेचने वाले को प्रधानमंत्री करे तो आज भारत का संविधान में कैसा रहता आज बोल रहे। आज पूरा भारत नहीं पूरा वर्ल्ड में देख रहे आप क्या कर रहे, क्या उखाड़ने को है आप। पूरा भारत में न्याय व्यवस्था मरगा पूरे सीन అంటారు కదా మా 25 రోజులు అయిన తర్వాత వస్తావా నువ్వు సెల్ఫీ పెట్టుకోవడానికి? ఎవరు చూసిండ్రా నీ సెల్ఫీ? 10 కోట్ల కోట్లు వేసుకొని 10 కోట్ల అంటారు కదా రోజు వానికి 2 నుంచి 10 కోట్ల ఖర్చు అంట. ఈ రోజు పిల్లలు అక్కడ 25 రోజుల నుంచి వాళ్ళకు అసలు తిండి కూడా బయట నుంచి పంపిస్తారు. బయట దేశం విచారణ జరుగుతున్న ఏం విచారణ? నిన్ను ఉరివా ఇక్కడ ఉన్న పొట్టాడు, అక్కడ ఉన్న మోదీ మొత్తం బీజేపీ వాళ్ళు ఇది చూస్తున్నా ఉరివేసుకొని చావండి. ఈ రోజు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? ఫ్యూచర్ ఎక్కడ పోయిందన్న? భారతదేశం ఇందుక కొట్లాడి తెచ్చుకున్నాము, భారతదేశం ఇందుక తెచ్చుకున్నది మనము. ఇట్లాంటి పిల్లలను వాళ్ళ న్యాయం అడిగితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఆడపిల్లలని చూస్తలేరు, ముసలాళ్ళని చూస్తలేరు, పిల్లలని చూస్తలేరు. వాళ్ళకి ఎక్కడ పోతుంది? తిరగబడతారు బిడ్డ. మా బాబు కేసీఆర్ చెప్పినట్టు తిరగబడతారు. మళ్ళా అధికారంలో కాంగ్రెస్ బీజేపీని బొంద పెట్టుకున్నారు. మీదే గుంతలు తవ్వుకున్నారు, మీదే బొందలు పెట్టుకున్నారు. ఎందుకంటే మిమ్మల్ని బొందలు పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. మీ శవాలు కరోనా పీరియడ్ లో వదిలిపెట్టినట్టు వదిలిపెడతారని మీ గుంతలు మీరే తవ్వుకున్నారు. మీ గుంతలు మీరు తవ్వుకున్నారు కాబట్టి మీ గుంతలలో మీరే పడతారు. సో ఇన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ. సో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జస్ట్ ఒక ట్వీట్ చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు కదా. ఈరోజు హైదరాబాద్ లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో చేస్తున్న ఉద్యమం ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారో, నీట్ ఎగ్జామ్ లీక్ అయి ఈరోజు ఆ నీట్ రాసిన విద్యార్థులందరూ కూడా ఈరోజు వారి జీవితమే అచమ్య గోచారంగా తయారైంది. ఈరోజు దీనికి అంతటికి కూడా కారణం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరి ఇంత ఘోరమైన తప్పులు జరిగినా, ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కూడా మరి ఈరోజు ప్రధానమంత్రి గారు స్పందించడం లేదు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్తే కూడా ఈరోజు రాజీనామా చేయించకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు ప్రశాంతంగా నిరసనలు చేస్తుంటే వీళ్ళపైన లాఠీ చార్జ్ చేశారు అండ్ కొంతమందిని యాంటీ నేషనల్స్ అంటున్నారు. దీని మీద ఇది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులు మనం చూస్తున్నాం మీడియాలో 24 గంటలు అక్కడే ఉంటున్నారు, వాళ్ళు రాత్రి కూడా అక్కడే పడుకుంటున్నారు, వాళ్ళకి బయట నుంచి భోజనాలు వస్తున్నాయి. ఒక స్వాతంత్ర ఉద్యమం తలపించే విధంగా ఈ రోజు ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ రోజు న్యాయం జరగాలని చెప్పి దాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇదంతా కూడా అబద్ధం. వాళ్ళు చాలా చక్కగా ఈ రోజు ఉద్యమిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ చేసే ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వమే చేయిస్తుంది తప్పితే ఇంకోటి కాదని చెప్పి తెలియదు. అంటే దీని ద్వారా మన దేశ రాజకీయాల్లో ఏమైనా మార్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యమం ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా కదిలిస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచిస్తా ఉన్నారు అందరూ. మా పిల్లల భవిష్యత్తును కాలరాస్తుంది ఈ నేషనల్ గవర్నమెంట్, ఈ మోడీ గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం చూస్తాం, మార్పు వస్తుంది.
ఈ మోడీకి పోయే దినాలు దగ్గర వచ్చినాయని చెప్పి తెలియజేస్తాను. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే నీట్ అనేది ఎగ్జామ్, ఇది ఒక పిల్లల భవిష్యత్తు, పిల్లల కళ, ఏదైతే కళ కానీ ఈ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ చేసి వాళ్ళు నిస్వార్థంగా ఎన్ని ఉన్నా కూడా నిస్వార్థంగా వాళ్ళు చదువుకొని ఈ రకంగా పేపర్ లీక్ పెడితే ఏ రకంగా వాళ్ళు ముందుకోవాలి అంటే మీరు నిరుద్యోగులని మీరే పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. ఇది ఒక మనం ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయింది ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే వచ్చిందో అదే రకంగా మళ్ళీ ఇది ఒక ఉద్యమంగా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. మరి చాలా మంది స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ కాదు, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నీట్ అనేది లీక్ కాకపోతే ఎవరు ఈ రోడ్డు మీకు రాకపోతున్నాయి కదా. రోడ్డు మీకు వచ్చినందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మీరు పేపర్ లీక్ కనుక అరగట్టుంటే అసలు ఈ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎవరు లేకపోతున్నాయి కదా. యాంటీ నేషనల్స్ అంటున్నారు. అంటే వీళ్ళకి చేతగాని దద్దమ్మలు వీళ్ళకి. ఎందుకనంటే వీళ్ళు పేపర్ లీక్ కనుక మీరు ఒకవేళ మీరు కరెక్ట్ గా పక్కడబందిగా మీరు ప్రభుత్వం మీది మీరు చేసి ఉంటే మాత్రం ఈ రకంగా కాకపోతుంది, ఈ రకంగా రోడ్ ఎక్కకపోతుండే కదా. మరి ఈ రోజు కేటీఆర్ గారు వచ్చారు, ఎలాంటి భరోసాను ఇచ్చారు స్టూడెంట్స్? అంటే మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష హోదాలో మేము వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఇది దేశ రాజకీయాల్లో ఏమైనా మార్పులు తెచ్చే ఛాన్స్ ఉందా ఈ స్టూడెంట్స్ వల్ల? ఇప్పుడు ఇంత ముందుకు ఏదైతే మనం నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం, ఏదైతే ఇంత ముందుకు బయట దేశాలలో తిరుగుబడ్డారో ఏదైతే మన యువత సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా తిరగబడతారు. ఎందుకంటే నిరుద్యోగులు అనేది చాలా కోట్లలో పెరిగిపోయినరు. మీరు నిరుద్యోగులు ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాపం వాళ్ళు ఏదో స్వయాశక్తిగా చదువుకొని వాళ్ళు రాస్తుంటే ఆ నీటిని కూడా మీరు ఈ రకంగా చేస్తే మరి నిరుద్యోగులు ఎలాగా వీళ్ళు ఎక్కడ సెటిల్ కావాలి వీళ్ళు? మరి స్టూడెంట్స్ కి అందరికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసినాం, ఇప్పుడు వీళ్ళు కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు స్టూడెంట్స్ అంటున్నారు. దాని మీద ఏమంటారు? అంటే వాళ్ళ కళలు కానీ ఎన్నో వాళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు చదువుకొని కన్న కళలన్నీ ఇప్పుడు వీళ్ళు చెడిపేసినట్టే కదా. మీరు ఇప్పుడు మళ్ళీ పెట్టినామని అంటే అది బోకస్ అదంతా. సో ఫైనల్ గా ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన రాజీనామా అయ్యాలి. ఎందుకనంటే ఆయన ఏదైతే విద్యాశాఖ ఉన్నాడో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి ఇది ఈ చోటు జరిగింది. మీరు తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఉన్నారో మీరు తప్పకుండా రాజీనామా చేయాలి.